హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అండి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2500 ఖాళీలతో మెగా గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే రాబోతున్నట్లుగా సమాచారం అయితే ఉంది. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వారి కోసము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోనే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత బెస్ట్ కోర్స్ క్రియేట్ చేశామండి. ఇందులో క్లాసెస్ ప్లస్ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ సిరీస్ కాంబో ప్యాక్ అండి. కేవలము 500 రూపాయలకే, అంటే 499 రూపీస్కే 2 years వ్యాలిడిటీతో అందజేస్తున్నామండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. తర్వాత ఇది 2000 రూపాయలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసి డౌన్లోడ్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, టెస్ట్ సిరీస్ ఉంటుంది, ఫుల్ కోర్స్ ఉంటుంది. సో మీకు నచ్చింది తీసుకోండి. టెస్ట్ సిరీస్ కేవలం 99 రూపాయలు మాత్రమే. 50,000 MCQs ఉంటాయి అందులో. ఓకేనా? ప్రతి ఒక్కరి దగ్గర కోర్స్ ఉండే విధంగా చూసుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 1వ తారీఖు 2వ తారీఖు ఫిబ్రవరి 2026కు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూద్దాం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ సెంటర్ను ఎక్కడ ప్రారంభించారు? Where did AP Chief Minister Nara Chandrababu Naidu recently inaugurated the Mother and Child Health Care Center? ఎక్కడండి? ఆన్సర్ ఆప్షన్ బి, గుంటూరు. వివరాలు చూద్దాం. గుంటూరులోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో 100 కోట్ల రూపాయలతో దాతల సహకారంతో నిర్మించిన కావూరి జింకానా మదర్ అండ్ హెల్త్ కేర్ సెంటర్ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. క్వశ్చన్ నెంబర్ 2. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ఏపీ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా 2030 నాటికి రాష్ట్ర ఎగుమతులను ఎంత మేర పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? వాట్ ఈస్ ద టార్గెట్ సెట్ బై ద ఏపీ గవర్నమెంట్ టు ఇంక్రీజ్ స్టేట్ ఎక్స్పోర్ట్ బై 2030 అండర్ ద recently launched AP Cluster Development Program? ఆప్షన్ ఏ అండి, 2 రెట్లు చేరినట్లుగా అయితే డిసిషన్ తీసుకున్నారండి. చూద్దాం. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల ఎగుమతి సామర్థ్యాన్ని 2030 నాటికి రెట్టింపు చేయడమే ఏపీ సిడిపి ప్రధాన లక్ష్యంగా అయితే పెట్టుకున్నారు. నెక్స్ట్ వన్. ఏపీలో ఎంఎస్ఎంఈల అభివృద్ధి కోసం ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్ని ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది? హౌ మెనీ ఎంఎస్ఎంఈ పార్క్స్ హ్యాస్ ద గవర్నమెంట్ డిసైడెడ్ టు సెటప్ ఇన్ ఈచ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ ఇన్ ఏపీ? ఏంటండి? 1. ఓకేనా? చూద్దాం. 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రైజ్ మరియు క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేయనున్నారు. నెక్స్ట్. అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయనున్న 950 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ ఏ గ్రామంలో రానుంది? ఇన్ విచ్ విలేజ్ ఈజ్ ద 950 megawatts పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ టు బీ సెటప్ ఇన్ అనంతపురం డిస్టిక్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, కమలపాడు. అనంతపురం జిల్లా యాడికి మండలం కమలపాడు వద్ద ఈ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నెక్స్ట్. ఇటీవల వార్తల్లో నిలిచిన హెటెరో డ్రగ్స్ కాలుష్య ఘటన ఏ గ్రామానికి సంబంధించింది? ద రీసెంట్ హెటెరో డ్రగ్స్ పొల్యూషన్ ఇన్సిడెంట్ ఇన్ ద న్యూస్ రిలేటెడ్ టు విచ్ విలేజ్? ఆన్సర్ ఆప్షన్ బి, దోమడుగు. ఓకే, దోమడుగు. వివరాలు చూద్దాం. దోమడుగు గ్రామము తెలంగాణ ఏపీ సరిహద్దు ప్రాంతంలోని పరిశ్రమల ప్రభావంపై చర్చ సమీపంలోని చెరువును హెటెరో డ్రగ్ సంస్థ కలుషితం చేసిందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నిర్ధారించింది. నెక్స్ట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నైపుణ్య గణనను ఏ ఉద్దేశంతో చేపడుతుంది? What objective of the Andhra Pradesh government conducting the skill census? Answer option B, యువతలో నైపుణ్యాల గుర్తింపు మరియు శిక్షణ కోసము. రాష్ట్రంలోని యువతకు మెరుగైన ఉపాధి కల్పించేందుకు వారి నైపుణ్యాలను లెక్కించే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నెక్స్ట్ వన్. హైదరాబాద్లోని కోటి ప్రాంతంలో ఫిబ్రవరి 1న వార్తల్లో నిలిచిన ఘటన ఏది?
What is the major incident in Koti area of Hyderabad that was in the news on February 1st? ఆన్సర్ ఆప్షన్ బి ఎస్బీఐ ఏటీఎం వద్ద కాల్పులు మరియు దోపిడీ జరిగిందండి. వివరాలు చూద్దాం. హైదరాబాద్లోని కోటిలో గల ఎస్బీఐ ఏటీఎం వద్ద నగదు నింపుతుండగా దుండగులు కాల్పులు జరిపి 6 లక్షల రూపాయలను దోచుకెళ్లిన సంఘటన అయితే జరిగింది. నెక్స్ట్, బయో ఆసియా 2026 సదస్సు హైదరాబాద్లో ఎప్పుడు జరగనుంది? వెన్ ఈజ్ ద బయో ఏషియా 2026 సమ్మిట్ షెడ్యూల్ టు బి హెల్డ్ ఆన్ ఫిబ్రవరి? హైదరాబాద్. ఆన్సర్ ఆప్షన్ ఏ ఫిబ్రవరి 17 నుంచి 18 వరకు. లైఫ్ సైన్సెస్ మరియు హెల్త్ కేర్ రంగంలో ప్రతిష్టాత్మకమైన బయో ఆసియా సదస్సు ఫిబ్రవరి 17 నుంచి హైదరాబాద్లో జరగనుంది. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏ సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతించింది? ఫర్ విచ్ మూవీ డిడ్ ద తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రీసెంట్లీ పర్మిట్ టు హైక్ ఏ టికెట్ ప్రైసెస్? ఏంటండి, ది రాజాసాబ్కి అయితే ఈ నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్, తెలంగాణలో కుటుంబ డిజిటల్ కార్డుల జారీ ప్రక్రియ ఏ దశలో ఉంది? ఎట్ వాట్ స్టేజ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఇష్యూయింగ్ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్స్ ఇన్ తెలంగాణ? ఆన్సర్ ఆప్షన్ బి అండి. పైలట్ ప్రాజెక్టు విజయవంతం, రాష్ట్ర వ్యాప్త అమలుకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. 119 నియోజకవర్గాల్లో నిర్వహించిన పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో రేషన్ కార్డులు మరియు ఆరోగ్యశ్రీతో అనుసంధానించబడిన ఫ్యామిలీ డిజిటల్ కార్డులను రాష్ట్ర వ్యాప్తంగా జారీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రి ఘటనలో మానవ హక్కుల కమిషన్ ఎంత పరిహారము ఆదేశించింది? How much compensation did the Human Rights Commission order in the Vanaparthi Government Hospital incident? ఎంత అండి? ఆప్షన్ బి 8 లక్షల రూపాయలు. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స విఫలమై మహిళ మరణించిన ఘటనలో 8 లక్షల రూపాయల నష్టపరిహారము చెల్లించాలని హెచ్ఆర్సీ ఆదేశించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఫిబ్రవరి 1, 2026న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టినది ఏమిటి? వాట్ డిడ్ యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ప్రజెంట్ ఇన్ పార్లమెంట్ ఆన్ Feb 1, 2026? ఏంటండి, కేంద్ర బడ్జెట్ 2026-27ను ప్రవేశపెట్టడం జరిగింది. సాంప్రదాయం ప్రకారం ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. నెక్స్ట్ వన్, భారత తీర రక్షణ దళము అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ రోజున జరుపుకుంటారు. ఆన్ విచ్ డే ఈజ్ ద ఇండియన్ కోస్ట్ గార్డ్ రైజింగ్ డే సెలబ్రేటెడ్? ఆప్షన్ బి అండి, ఫిబ్రవరి 1. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1న ఇండియన్ కోస్ట్ గార్డ్స్ డే జరుపుకుంటారు. 2026లో ఇది 50వ గోల్డెన్ జూబ్లీ ఆవిర్భావ దినోత్సవం కావచ్చు. స్థాపన 1977గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలు ట్రయల్ రన్ ఏ మార్గంలో విజయవంతంగా నిర్వహించబడింది? ఆన్ విచ్ రూట్ వాజ్ ద ట్రయల్ రన్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్ సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ జాన్ 2026? ఆన్సర్ ఆప్షన్ బి జింద్ సోనీపట్. ఓకే, జింద్ సోనీపట్లో. హర్యానాలోని జింద్ మరియు సోనీపట్ మధ్య 90 కిలోమీటర్ల మార్గంలో హైడ్రోజన్ రైల్ ట్రయల్ రన్ అయితే నిర్వహించడం జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన క్రింద ఇప్పటి వరకు ఎన్ని ఇళ్లకు సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకుంది? వాట్ ఈస్ ద టార్గెట్ ఫర్ ఇన్స్టాలింగ్ సోలార్ ప్యానెల్స్ అండర్ ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 1 కోటి ఇళ్ళకండి. ఎంత అండి? 1 కోటి ఇళ్లకు. చూద్దాం. 1 కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్ అందించే లక్ష్యంతో ఈ పథకం కొనసాగుతుంది. బడ్జెట్ 2026లో దీనికి అదనపు కేటాయింపులు అయితే ఆదేశించబడ్డట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఆపరేషన్ సద్భావన. ఆపరేషన్ సద్భావనను భారత సైన్యము ఏ ప్రాంతంలో నిర్వహిస్తుంది? ఇన్ విచ్ రీజియన్ ఈజ్ ద ఇండియన్ ఆర్మీ కండక్టింగ్ ఆపరేషన్ సద్భావన? ఆప్షన్ బి అండి, లడక్ అండ్ జమ్మూ కాశ్మీర్. సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలకు సహాయం చేయడం మరియు మౌలిక సదుపాయాల కల్పన కోసము భారత సైన్యం ఈ ఆపరేషన్ను నిర్వహిస్తుంది. నెక్స్ట్ వన్,
ఇటీవల ఏ రాష్ట్రము కుల గణన పేరుతో కాకుండా కేవలం జనాభా గణన చేస్తుందని కాంగ్రెస్ విమర్శించింది? విచ్ స్టేట్ ఆర్ ఎంటిటీ వాజ్ రీసెంట్లీ criticized by Congress for conducting only population count instead of caste census? ఎక్కడండి? ఆప్షన్ బి కేంద్ర ప్రభుత్వం అండి. ఓకేనా, కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనగణనలో ఓబీసీల వివరాలను స్వీకరించడం లేదని, ఇది కుల గణన కాదని కాంగ్రెస్ పార్టీ జనవరి 30 లేదా ఫిబ్రవరి 1న విమర్శించింది. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ ప్రాజెక్టుకు నేషనల్ ప్రాజెక్టుగా ప్రకటించే అవకాశాలున్నాయని వార్తలు వచ్చాయి? విచ్ ప్రాజెక్ట్ వాజ్ రీసెంట్లీ రిపోర్టెడ్ టు పొటెన్షియల్లీ బి డిక్లేర్ ఏ నేషనల్ ప్రాజెక్ట్ బై ద సెంట్రల్ గవర్నమెంట్? ఏంటండి? ఆప్షన్ బి ఎగువ భద్రా. ఓకే, అప్పర్ భద్రా చర్చల్లో అయితే ఉందండి. మ్యాక్సిమం డి కూడా పాలమూరు రంగారెడ్డి కూడా చర్చల్లో ఉంది. కర్ణాటకలోని ఎగువ భద్ర ప్రాజెక్టుకు నిధుల కేటాయింపై బడ్జెట్ 2026లో ప్రకటన వెలువడే అవకాశం ఉంది. గమనిక, పోలవరంకి ఇప్పటికే జాతీయ ప్రాజెక్టుగా అయితే దీన్ని ఎంపిక చేయడం కూడా జరిగింది. నెక్స్ట్, 2026 గణతంత్ర దినోత్సవ పరేడ్లో ఉత్తమ శకటంగా ఏ రాష్ట్రం ఎంపికైంది? విచ్ స్టేట్ వాజ్ సెలెక్టెడ్ యాజ్ ద బెస్ట్ టాబ్ల్యూ ఇన్ ద రిపబ్లిక్ డే పరేడ్ 2026? ఆప్షన్ బి ఒడిషా. ఒడిషా యొక్క వికసిత్ భారత్ థీమ్ శకటము లేదా గుజరాత్ శకటం పోటీలో నిలిచాయి. నెక్స్ట్ వన్, 2026 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరంగా పాటిస్తుంది? ద యుఎన్ ఈజ్ అబ్జర్వింగ్ ద ఇయర్ 2026 యాజ్ ద ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్. ఆన్సర్ ఆప్షన్స్ అండి. గడ్డి భూములు మరియు పశువుల కాపరుల దినోత్సవంగా అయితే జరుపుకున్నట్లు ప్రకటించింది. వివరణ, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ రేంజ్ ల్యాండ్స్ అండ్ పాస్టోరలైజ్డ్ 2026గా ఐక్యరాజ్య సమితి ప్రకటించడం చూడవచ్చు. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. రేపటి కరెంట్ అఫైర్స్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.